జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి 12వ స్థానంలో గురు భగవానుడు యోగిస్తున్నారు, తృతీయంలో కుజుడు యోగిస్తున్నారు. కేవలం 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. నవగ్రహ టెంపుల్కి వెళ్ళి నవగ్రహాలకి ప్రదర్శనలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నల్ల నువ్వులు కనుక బ్రాహ్మణుడు దానం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అష్టమంలో శని భగవానుడు ఉన్నాడు. అష్ట కష్టాలను పెడుతూ ఉంటారు శని భగవానుడు. అందుకోసమే మీరు బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలనే ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. సింహరాశి వారికి కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2వ స్థానంలో శుక్రుడు నిలిచిపడ్డాడు. శని దృష్టి శుక్రుడి మీద పడుతోంది. దీని మూలంగా కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ధన పరంగా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మీకు కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు కనుక విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ధనపరంగా మాత్రం లవర్స్ కి కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటది ఈ వారం అనేది. జాగ్రత్త తీసుకొని మీ లవర్కి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 5వ స్థానం మీద శనిగారి దృష్టి 10వ దృష్టితో ఉన్నది. మొదటిదాకా గురు భగవానుడు దృష్టి ఉండేది. ఇప్పుడు గురు భగవానుడు 12వ స్థానానికి వచ్చారు, అంటే మీ కర్కాట రాశికి వచ్చారు. సో గురుగారి దృష్టి కూడా లేదు. లవర్స్ కి ప్రాబ్లమాటిక్ గా ఉంటది ఈ వారం అనేది. హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. 6వ స్థానం అష్టమ స్థానం. 6వ స్థానంలో కుజుడి దృష్టి ఉన్నది. అష్టమ స్థానమే శని భగవానుడు ఉన్నారనమాట. సో దీని మూలంగా కొంచెం హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి మీకు. మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటది. సప్తమాధిపతి అయిన శని అష్టమ స్థానంలో, సప్తమ స్థానంలో రాహు ఉండటం. సో ఈ గ్రహాల మూలంగా మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి మీకు. బిజినెస్ పరంగా పెట్టుబడులు తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. కెరియర్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దశమాధిపతి అయిన శుక్రుడు నిలిచబడ్డాడు 2వ స్థానంలో. 10వ స్థానం మీద కుజు దృష్టి శని దృష్టి ఉంది. శని 3 దృష్టి, కుజ 8 దృష్టి. సో ఈ గ్రహాలు ఉండటం మూలంగా కెరియర్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.